సూపర్ సినిమా. ఇటువంటి సినిమా పవన్ కళ్యాణ్కే సెట్ అవుతుంది, ఇంకెవరు సెట్ కాదు. సినిమా ఒక చరిత్ర అంతే. జై జనసేన, జై పవన్ అన్న. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. ఊచ కూత సూపర్ హిట్ సినిమా. సూపర్ వేరే లెవెల్. చాలా బాగుందన్న సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ అంతే. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్, చూడొచ్చు. ఇంటర్వెల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ బాగా నచ్చింది, మొత్తం బాగుంది. బ్లాక్ బ్లాస్టర్. బొమ్మ చింపేసింది అంతే, ఇంకా ఎటువంటిది లేదు. మామూలుగా సుజిత్ అంటే ఏదో ఫ్యాన్ బాయ్ తీస్తాడు జనరల్గా అనుకున్నాం, కానీ ఓడమ్మ ఫ్యాను ఇట్ట సినిమా తీస్తే ఉంటుంది అని ప్రపంచానికి తెలియజేశాడు. నిజంగా ఫ్యాన్ విషయమే కాదు, పవన్ కళ్యాణ్ హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ హిట్, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టరు. ఇంకా గెలక్షన్లు తొక్క తోలు ఏ సినిమా తీసాడు పార్టీ నా 10 తరాలు చెప్పుకుంటారు. మీరు 1000 వాళ్ళ చూస్తుంటారు, 10,000 వాళ్ళ చూస్తుంటారు. ఇది 1 లాక్ వాళ్ళ అంతే. ఏకదమ్ ఇచ్చి పడేశాడు అంతే పవన్ కళ్యాణ్. సూపర్ 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 ఉంది సినిమా, బాగుంది అంటే చూడాల్సిన సినిమా. తగ్గొట్టేస్తుంది తలలో. ఇప్పుడు దాకా ఇంతవరకు ఇంత వైల్డ్గా ఎప్పుడు రాలేదు పవన్ కళ్యాణ్, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. సినిమా అయితే సూపర్ హిట్, దీనికి మించి ఇంక రాదు అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారిది. డైలాగ్స్ సూపర్ అన్న, డైలాగ్స్ అయితే సూపర్. ముంబైకి వస్తున్నాను, తల్లల జాగ్రత్త, ఇవన్నీ సూపర్. ఇవన్నీ దాని మించి డైలాగ్స్ ఉండవు. ఇలాంటి సినిమాలు అయితే రావు, ఇంకా ఇంత వైల్డ్ సినిమాలు అయితే రావు. ఫస్ట్ టైం ఇదే ఇంత వైల్డ్గా రావడం పవన్ కళ్యాణ్ గారిది. అవి అసలు వర్ణించబడలే, సూపర్ అంతే. అది చూస్తేనే బాగుంటుంది అన్న. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ సూపర్ అన్న. ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒకవైపు ప్రజలకు చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు ఇంత వైల్డ్గా చేస్తున్నారంటే అంత చేంజెస్ చాలా సూపర్. అన్ని వేరియేషన్స్ అని మేము అనుకోలేదు, చాలా సూపర్. సినిమా ఈజ్ వండర్ఫుల్. దిస్ ఈజ్ అ వైల్డ్ సినిమా, ప్రజలంతా చూడాల్సిన సినిమా. ఇట్లాంటి సినిమా ఇంకా రాకపోదు. బాగుందన్న, సూపర్గా ఉంది.